వాళ్ళు కాదమ్మా, ఇంటి వాళ్ళే. వినోద్ బాబు గారు. అమ్మా, ఆయన అలా బొత్తిగా బాతులా నడుస్తాడేమిటి? 25 ఏళ్లుగా గవర్నమెంట్ నౌకరీ చేశారమ్మా. అలా చెప్పు. అందుకే పాపం నడక అలవాటు పోయింది. వాళ్ళెవరమ్మా? కొడుకు కోళ్ళనా? కాదే, ఆవిడ వినోద్ బాబు గారు భార్య. అతను మొదట భార్య కొడుకు. అమ్మా, చంటాడికి దృష్టి దోషం ఉన్నట్టుందే, బీర కొడుతున్నాడు. ఏమిటా బాబుడు? వింటే ఏమనుకుంటారు? ఇదేమిటండి, కొత్త ఇంటికి వచ్చిన పాత పిలుపుకోలేదు. చారేమిటండి, చారు పులుసును. అది కదే, నిన్ను చారులత అని పిలుద్దామనే నా అభిప్రాయం. చూసరికి ఆ పిలుపు చారు దగ్గర ఆగిపోయి ఆ లత కాస్త నాలికి చుట్టుకుపోతుంది. నానా, పాత్రలు తక్షణం ఖాళీ చేయించు. నేను చదువుకుంటాను కావాలి. ఇదెక్కడ ఫిట్టింగ్ రా? రిటైర్ అవడంతో జీతం సగమైంది. ఆ వచ్చే అద్దె డబ్బులు కూడా రాకపోతేట. నువ్వు చదువుకోవడానికి మేడ మీద గది ఏర్పాటు చేశాను, వెళ్ళి చూసుకో. ఏమిటి నాన్న, వాళ్ళు ఇచ్చే వ్యధవద్ది కోసం పక్కని న్యూసెన్స్. సరే రవి, అలాగే ఖాళీ చేయిద్దాం. నువ్వు తొందరగా పెళ్లి చేసుకో. అదెంతసేపు? మన జడ్జి అమ్మాయి ఉందిగా? ఉంది ఉంది. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి అక్కడే ఉంది. మన ఇంటికి వచ్చే దారే కనబట్టలేదు. లేకపోవడం 25,000 దాకా వచ్చారు. ఇక 5ో 10 వస్తాయని చూస్తాను. మన వాడు హైట్, వెయిట్, పర్సనాలిటీకి ఆ మాత్రం కూడా లేకపోతే ఎప్పుడే చెప్తాను. అయితే వాళ్ళని ఖాళీ చేయించవద్దు, నన్ను కొలిచి తూకమే సమ్మనవద్దు. వాళ్ళని అక్కడే ఉండలేమండి, నేను ఇక్కడే పడి ఉంటాను. కారులో బాగానే ఉన్నాడే, ఇంతేమొచ్చింది? ఈ బిస్తర్ ఏడా పెట్టామంటారు దొరా? మేడ పెట్టా సన్నాసి. చారు, ఎలా ఉంది మన ఇల్లు అరేంజ్మెంట్స్, ఫిట్టింగ్స్? దీనికి చారులత నివాసము అని బోర్డు పెడదాం ఉంది. భోజన కాఫీ హోటల్ అని కింద రాయించండి. కావట్లా? లేకపోతే ఏమిటండి, విలాస్ నివాసని కాఫీ హోటల్ పేర్లు మీరును. అది కాదు. చాలు 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 చాలు. ఇంతకీ ఇంటి మీద నీ అభిప్రాయం ఏమిటి? ఇంటికే దివ్యంగా ఉంది, కానీ ఒక్కటే లోటు. లోటు గీటు అని చెప్పడానికి లేదు. కావాలంటే పాతిల్ని పడగొట్టి తీసి టెన్నిస్ కోర్టు కట్టిస్తాను. మన ఏదో డాన్స్ ఆడుకుందాం. టెన్నిస్ ఆడుకుందాం. టెన్నిస్. మనకింకా ఆటలు పాటలు ఎందుకండి? అబ్బాయిని త్వరగా ఒక ఇంటి వాడిని చేస్తే వాళ్ళిద్దరూ ఇంట్లో చిలక గోరింకల్లా ఉంటారు. మనం ఆ ఇంట్లో రిటైర్డ్ చిలక గోరింకల్లా ఉంటాం. ఆ ఉన్న కారు కాస్త అమ్ము కూర్చును. ఇంత పెద్ద సంబంధం చేసుకునేటప్పుడు ఓ కారైనా లేకపోతే ఏం బాగుంటుందండి? అమ్మ బాబోయ్, కారే? ఆ పేరెత్తద్దు. నా రైల్లో గుడ్డలు పెరిగితే నువ్వు 2-3 సార్లు అడిగితే అయిపోయి కొనేస్తాను. అప్పుడు నువ్వు డ్రైవింగ్ చేయకమాను, ఎవరినో ఒకరిని టపా కట్టింది మానవు. ఆనాడు నువ్వు చేసిన యాక్సిడెంట్, దాన్ని కప్పిపుచ్చడానికి నేను చేసిన ఫిట్టింగ్స్ తలంచుకుంటే కాళ్ళు ఉనికిపోయి, కళ్ళు చలబడిపోయి, పళ్ళు పైకి వచ్చేస్తాయి. పోనీలేదురు, ఇప్పుడు అవన్నీ తవ్వుకుని మనసు పాడు చేసుకోవటం ఎందుకు? కారు లేకపోతే పోయింది. ఆ సంబంధం త్వరగా చూడండి. ఓ తప్పక రేపు తెల్లవారుగానే ఆ సంబంధమే చూస్తాను. చూడారు, అందం చూడాలంటే జడ్జి గారి అమ్మాయినే చూడాలి. చదువు చూడాలంటే జడ్జి గారి అమ్మాయినే చూడాలి. 25,000 కళ్ళ చూడాలంటే జడ్జి గారి అమ్మాయినే చూడాలి. అయితే త్వరగా చూడండి. చూస్తాను చూస్తాను. నేను ఏం చూస్తానో నువ్వు చూస్తావుగా. వర్ణించలేదు, గిన్నెంచలేదు, నోరు మూసి నీకు పనిముట్లు అందించి అందించి నా కండలన్నీ కరిగిపోయారా? పండంటి పర్సనాలిటీ కాస్త పాడైపోయింది. నోరు మూసి పడుకో, పప్పురోడు వచ్చా లేపుతాను. పని చేయకపోతే ఎలా జరుగుతుందిరా? ఏ నాకు జరగటలా? నీకు నాకు జరుగుబాటు మన ప్రతిభ వల్ల కాదురా, ఆ సుందరం గారి మంచితనం వల్ల. మన ఇద్దరిని పెంచి పెద్దవాళ్ళని చేశాడు, పనికొచ్చే విద్య నేర్పాడు. మన కోసం నేర్పించాడేంటి? ఆయనకు మనం బాగా ఉపయోగపడుతున్నాం కాబట్టి నేర్పించాడు. ఏడ్చావులే ఆ స్పానిటీ. ఇందా నీ కర్మ. రాము ఏడి ఏడి అని అడుగుతున్నా. అదే ఎక్కడా అని వెతుకుతున్నా. నా మొహంలో వెతుకుతున్నావా? సరిగా చెప్పు.
ఏమండి మెకానిక్ గారు చాలా పనిలో ఉన్నట్టున్నారే. కనిపించటంలా? మాట మంచి లేకుండా ఉంటే నిద్రపోతున్నావేమో అనుకున్నా. నన్ను చూస్తే నీకు అలా అనిపిస్తుందా? అబ్బో చాలా కోపంగా ఉన్నట్టున్నావే. నేను వెళ్తాలే. మరీ మంచిది. నువ్వు ఇక్కడుంటే నాకు పని నష్టం, మీ నాన్నకి వ్యాపారం నష్టం. వెళ్ళిరా. సరే గాని రేపు నా పుట్టినరోజు, నువ్వు తప్పకుండా మా ఇంటికి రావాలి. భలేదాని వెళ్ళి మీ నాన్న చూస్తే కరొచ్చుకుంటాడు. మరేం పర్వాలేదు, నా కోసం 4 తన్నులు తిను, ఆ తర్వాత కాస్త ఇస్తాను తాగుదు గాని. తప్పకుండా వస్తావు కదూ? ప్రేమ కోసమై వలలో పడనే పాపం పిచ్చాడు. అయ్యో అన్నయ్య మాయా. లక్ష్మి, లక్ష్మి, ఇదిగో కనకమ్మ, వెళ్ళి అమ్మగారిని రమ్మను. జయంతి, అమ్మాయి ఇలారా. ఏం నాన్న? రేపు నీ బర్త్డే కదూ, ఈసారి నీకు ఎంత మంచి ప్రెజెంట్ తీసుకొచ్చానో తెలుసా? ఏమిటి నాన్న? చూడమ్మా, మీ ప్రసాద్ బాబు టెలిగ్రామ్ ఇచ్చాడు, చూసుకో. లక్ష్మి, లక్ష్మి. వస్తూనే ఉన్నావమ్మా. నువ్వు సంగీతం నేర్చుకున్నావు, ఉత్తరించేదేమిటే? నాకు తెలియక అడుగుతా చెప్పు. నువ్వు మీ నాన్న ఇద్దరే. నీకు ఇన్నేళ్ళు వచ్చాయా? ఇప్పటికీ పెళ్లి చేద్దామనే ఆలోచనే లేదేమే మీ నాన్నకి? సరేలే, అవి తీసుకెళ్ళి బయట పారుకొచ్చు. అద్దిబాకే కాకుండా నెత్తి మీద కూరగాయ తొక్కలు వేస్తారా? ఉండండి, మిమ్మల్ని ఇప్పుడే ఖాళీ చేశాను. ఏ పరంధావయ్య, ఓయ్ పరంధావయ్య, ఓయ్ పరంధావయ్య. ఆయన అలా అరుస్తాడేమిటి? ఇంట్లో కూడా వచ్చాడే. అద్దె ఇవ్వలేదని నాన్న మాట అంటున్నాడమ్మా. అవును మరి, అద్దె ఉన్నప్పుడు అనరా ఏమిటి? మంచి మాట అన్నారు. అక్కయ్య గారు, మీరు ఒక్కసారి బయటకు వస్తారా? కాస్త మాట్లాడాలి. ఏమంటున్నాడు? నాతో మాట్లాడాలా? సిక్కుకేం తక్కువ లేదు. నాన్నగారు వచ్చాక మాట్లాడుతూ చెప్పి పంపించు. అయ్యా ఉన్నారు, దయచేయమన్నారు. ఇటు కాదు, అటు. అంటే దాని అర్థం? మీరు మీ ఇంటికి దయచేయండి, మా నాన్నగారు వచ్చాక మాట్లాడతాను. నేను కదలను, ఇది నా ఇల్లే. తెలుసు, కానీ అద్దెస్తున్నన్నాడు ఇది మా ఇల్లు కూడా. ఈ కూడా గిడా ఫిట్టింగ్లు మన దగ్గర తీసాయి. ఇది నా ఇల్లు, నేను అద్దెచ్చే దగ్గర కదలను, ఇక్కడే కూర్చుంటాను. ఎవరైనా సరే. ఎలా కూర్చుంటారు? ఇప్పుడు మేము ఇల్లు కడుక్కుంటాం, ఆ నీళ్ళన్నీ మీ మీదకి వస్తాయి. నీళ్ళు కాదు, వరద సరే, ఇక్కడి నుంచి నేను కదలను. అయితే కూర్చోండి. నీకేమైనా బుద్ధి ఉందా లేదా? ఎన్నిసార్లు చెప్పాలి? కొద్దిగా పెద్ద చిన్న తేడా లేకుండా పోతుంది. చిత్ర, నిన్నే లోపల. మరి మెట్ట మీద తిష్ట వేసి కూర్చున్నారే? ఆయన కూర్చున్నారు, నువ్వు లోపలికి రా. వదిలి గారు, అన్నగారు చూడండి, అద్దెకు పోతే వీల్లేదంటూ తిష్ట వేసి కూర్చున్నారు. వారి ఇంట్లో లేరు, తర్వాత రమ్మంటే నన్ను బయటకు వచ్చి మాట్లాడమంటున్నారు. ఇదేమైనా బాగుందా చెప్పండి? మీరేమీ అనుకోకండి, ఆయన తత్వమే అంత. నేను కనుక్కుంటాను. తత్వం ఒకటి తత్వం. ఆ చెంబు నీళ్లు నెత్తిని పడుంటే ఈ పాడి తత్వం ఫిరాయించుండే. చిత్ర, రవి, మీ నాన్న చూడు, అత్త ఇవ్వలేదని వాళ్ళ గుమ్మల హంగామా చేస్తున్నారు. కరెక్ట్, అద్దె మన పూర్తి చేయాల్సింది అదే. అది సరే గాని మన మర్యాద కూడా చూసుకోవాలిగా. నువ్వు వెళ్ళి మీ నాన్న తీసుకురా, ఇవి నేను చూస్తాను. అయ్యో, బంగారం లాంటి తీసి పగల కొడతా. సరే, నేను చూడవు, నువ్వు వెళ్ళి. వెళ్ళమంటే నానా నాన్న
ఇంటికి పద. రేయ్ నేను రానురా. ఇవాళ అద్దె వసూలు చేయి, వీడి చేతి ఇల్లేనే ఖాళీ చేయించాలంటే. ఈ మాత్రం దాన్ని మీరెందుకు నాన్న? మన మట్టిని పంపిస్తే సరిపోయిందిగా. ఆ మట్టి గారికి మట్టి బుర్రరా. వాడి భాష ఈ బ్రతుకున్న వాడికి ఏమీ అర్థం కాదు. చంపు. పోనీ నేనున్నానుగా, నాకు చెప్పకూడదు. నువ్వా? రే నువ్వు పెళ్లి జమీందారురా, ఎంత డబ్బురా నీ సూట్లుగా సరిపోదు. అవన్నీ ఇప్పుడెందుకు నాన్న? వీళ్ళ సంగతి నేను చూస్తాను కానీ నువ్వు ఇంటికి పద. అమ్మ నిన్ను అర్జెంటుగా రమ్మంటోంది. అమ్మ బాబోయ్, మీ అమ్మ నమ్మడమే, నేను ఆగడమే. ఇవాళ ఈ సంగతి అటో ఇటో తేల్చకపోయేవంటే నీ సూట్లని తీసుకెళ్లి ఆ నూతులో పారసం జాగ్రత్త. నేను నీ బాబులైన సంగతి మర్చిపోకు. ఓ ఎస్. వాళ్ళ అమ్మాయి వట్టి గడుగ్గాయి. నా నెత్తి మీద నిన్ను కూరగా తోకలేదు. ఇంకా 2-3 ఉన్నాయి చూడు. అక్కడ కూర్చుంటాను, బకెట్తో నీళ్లు, చెంబు, చాట, చీపురి అన్ని పట్టుకొచ్చింది. గడుసైన గవర్నమెంట్ ఆఫీసర్ కనుక గమ్మత్తుగా తప్పించుకున్నాను. లేకపోతే నా తలంటే నాన్న నేను నీ కొడుకు నాన్న సంగతి మర్చిపోకండి. ఒరేయ్ పులి కడుపున పిల్లి పుడుతుందిరా పులి. వెళ్ళు వెళ్ళు. ఎక్కడ ఆ పెద్ద మనిషి? ఎక్కడ మీ నాన్న? ఇంట్లో లేరు. ఎంతసార్లు చెప్పాలి? ఏ అద్దెవాల్సి వస్తుందని మూల దాక్కున్నారా? చట్టుకుని కనిపెట్టేశారే. మా నాన్నగారి సంగతి మహా తెలిసినట్టు మాట్లాడుతున్నారు. ఆయన అలా దాక్కునే రకం కాదు. పాపం 3 నెలల అద్దె ఎగ్గొట్టిన వాళ్ళని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆడవాళ్ళు ఏదైతే బడాయిలు కొట్టే వాళ్ళని గురించి తెలుసుకోవడానికి ఎంతో సేపు అక్కర్లేదు. ఇంతకీ ఏం చేద్దాం మీ ఉద్దేశం? అద్దెవ్వకపోతే ఇంట్లో నుంచి వెళ్ళగొడతాం. మాట అన్నంత తేలిక కాదు. మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. ఉండండి, అయితే కోర్టు వాళ్ళు వస్తారు, మెడబెట్టి గెట్టుతారు. అయితే ఇక్కడెందుకు కేకలు? కోర్టుకే వెళ్ళండి. 2 రోజులు పోతే అది తెలుస్తుంది. 2 రోజులు పోయాకెందుకు? ఇప్పుడే వెళ్ళండి. మీ నాన్నని సాయం తీసుకెళ్ళండి. ఇదిగో ఒళ్ళు దగ్గర ఉంచుకుని మాట్లాడు. మాట మీరేనా పిలిచింది? అవును. ఆగమన్నారు ఎందుకు? ఎందుకా? ఆ మాత్రం గ్రహించలేవయ్యా? ఏ మనిషి అయ్యారు? ఎందుకై ఉంటుంది చెప్పమా. ఓ ఇంటి అంటే అది 3 మాసాలు 150 రూపాయలు చెప్పాం. కరెక్ట్ గా పెట్టి ఉంచాను. దయచేయండి. రండి రండి రండి, కూర్చోండి. కుర్చీ లేదు. అమ్మాయి చిత్రా, వీళ్ళు కూర్చోబెట్టి కుర్చీ కుర్చీ లేకుండా కూర్చోమంటే ఎక్కడ కూర్చోరండి? గోడ కుర్చీ వేయాలంతే. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకునేటప్పుడు వేయించారు మాస్టర్. ఆ పైకి మీరు తీసుకువెళ్ళారుగా. నేనెప్పుడు తీసుకెళ్ళాను చెప్పమా. తీసుకెళ్తే ఆ అద్దె బాకి అలాగే ఉండిపోయిందే. ఏమో ఎందుకు ఉండిపోయిందో నాకేం తెలుసు. చిత్ర, నా తల వేడెక్కిపోతుంది. నువ్వు చెప్పు మీ నాన్నకి. నాన్న, నీ జ్ఞాపకం లేదు? నువ్వేగా తీసుకెళ్ళింది. తీసుకెళ్తే ఏం చేశాను చెప్పమా. వీధిలో పారేయలేదు కదా. మీ అమ్మ అలాగే అంటుంటుంది. నా మీద ఏదో ఒక నెపం వేయకపోతే మీ అమ్మకు తోచదు. ఏమన్నారు? ఏమన్నాను? అమ్మా నువ్వు ఊరుకోమ్మా. నాన్న, నువ్వు పైకని తీసుకువెళ్ళావు, లేకపోతే నా వేణెలా తెచ్చావు? సరిగ్గా జ్ఞాపకం వచ్చింది. అలా అలా చెప్తూ ఉండమ్మా. లేకపోతే మీ అమ్మ పెట్టే యాతలకి ఈ పాటికి అరణ్యాల పాలు కావాల్సిందే. ఏమన్నారు? నేను పెట్టే యాతలక? నువ్వు ఊరుకోమ్మా. ఎవరితో మొదలిడు నాటిందిన్నా తిరిగితే తిన్నా, నాటిందిన్నా తిరిగితే తిన్నా, నాటింది తిరిగితే తిన్నా, తిరిగి తిన్నా. ఏమన్నా
మీ డబ్బు ఉందే డబ్బు ఖర్చు పెట్టేశాం. మంచి పని చేశారు. ఈ కబురు చెప్పడానికా ఇన్ని మెట్లెక్కించి తీసుకొచ్చారు. ఏమండో ఈ ఫిట్టింగ్లు మన దగ్గర కుదరవు. ఇస్తారా డబ్బు ఇవ్వండి, లేదా ఇల్లు ఖాళీ చేసి బయటికి పోండి. దండం పెడుతుంటా దొరా. ఏరా పెట్టి బేడకు తయారయ్యావు, మఖం మార్చేస్తున్నావా? ఓ మా దేశం పోతుంటా దొరా. మరేమన్నా గానీ 3 నెలల నుండి నౌకరీ చేస్తుంటా మీ దగ్గర నుండి ఏ రూపాయి సంపాదించలేకపోయా. ఎక్కడి నుంచి వస్తుందో రూపాయి? అద్దె వసూలు చేయడం చేత కాదు. నౌకరీ కావాలి. నౌకరీ ఎందుకు వచ్చావు? నౌకరీకి కడుపు కోసం వచ్చిండా దొరా. అక్కడ మా ఆడది తిండికి లేక చస్తుండానని పత్రం రాయితే ఈ దొరవరు 40 రూపాయలు ఇచ్చిండు. ఇకనే పోతుండా దొరా. సరిగ్గా జ్ఞాపకం వచ్చింది. అలా చెప్తూ ఉండాలి. నీకు 40 రూపాయలు ఇచ్చాను కదూ, లెక్క సరిపోయింది. లెక్క ఎక్కడికి పోతుందండి? లెక్క ఎక్కడికి పోదు కానీ మీరెక్కడికండి పోతున్నారు. కూర్చోండి. ఈ విధంగా మీరు 40 రూపాయలు ఇచ్చారా? ఇచ్చాను. సరే పదా పోలీస్ స్టేషన్. ఎందుకు? ఆ 40 రూపాయలు నాకు ఇవ్వలేదు, వాడు తీసాడు. నీ చేతికి ఇవ్వమని ఇవ్వలేదు. అతని భార్య తిండి లేక బాధపడుతూ ఉంటే చేతిలో డబ్బుంది కనుక ఇచ్చేసాను. మంచి పని చేసావు. మరి ఇంత గొంతు చించుకుని అడుగుతుంటే నాకెందుకు ఇవ్వయ్యా? నీ భార్య తిండి లేక బాధపడటం లేదుగా. మీ అద్దె 4 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు. ఇక నే పోతుండా దొరా. ఆ 40 రూపాయలు అద్దెలో మినాయించుకోండి. అలాగే వెళ్ళు. నిజంగా మినాయించుకుంటావా? ఏం మినహాయించుకుంటే గుండె పగలు చేస్తాను. అయితే ఇస్తాను. ఎప్పుడు ఇస్తాను? 1వ తారీఖు ఇస్తాను. రేపేగా 1? రేపే ఇస్తాను. అయితే రేపే వస్తాను. నువ్వు వస్తావా? నన్ను రమ్మంటా.